3 తాళ్ళు ఉన్నాయి. ఒక తాడు చూస్తే చాలా చిన్నగా ఉంది, ఒకటి చూస్తే చాలా పొడుగు ఉంది. ఓకే, 7 అడుగులు పొడుగు ఉంది. ఒకటి చూస్తే జాన్ ఉంది, ఒకటి 7 అడుగులు పొడుగు ఉంది, ఒకటి మీడియం సైజులో ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, చాలా పొడుగుగా ఉంటారు, కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు, కొంతమంది అస్సలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది ధనవంతులు ఉంటారు. దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. ఓకే, 3 తాళ్ళు పైన సమానంగా ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ త్రాడు కూడా దీంతో సమానంగా పట్టుకున్నాను. మూడు రూప్స్ సమానంగా ఉన్నాయా? పైన కింద లేవనుకుంటావా? అసలు కింద కూడా పట్టుకుందాం, కింద కూడా పట్టుకుందాం, పైన. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. నేను పైన క్రింద సమానంగా పట్టుకున్నాను. సో దేవుని మధ్యలో లేవు కదా అనుకుంటావా? సరే, మధ్యలో పడుతున్నా. దేవుని దృష్టిలో అందరూ సమానం. దేవుని దృష్టిలో నువ్వు బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానం. ఈ తేడాలు ఎవరు పెట్టుకుంటాం అంటే మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం, వీడికి చాలా ఆస్తి ఉంది. లేకపోతే వీడు అసలు చదువుకోలేదు అని అనుకుంటాం, లేకపోతే వీడు చాలా పేదవాడు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. సో మనం నాకు బాగా డబ్బు ఉంది, నేను బాగా చదువుకున్నాను, లేకపోతే పాస్టర్లు కూడా ఇట్లాంటి లేదా నాకు పెద్ద సంఘం ఉంది, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా ప్రసంగం చేస్తాను అని ఇట్లా ఇవన్నీ ఉండకూడదు. మనకి అందరూ సమానమే. మనుషులు దృష్టి ఎట్లా ఉంటారు? ఒకరు పొట్టిగా ఉంటాడు, ఒకరు పొడుగ్గా ఉంటాడు, ఒకరు ఇంకా పొడుగు ఉంటాడు. ఈ తేడాలు మనుషులు పెట్టుకుంటారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అందరూ సమానమే. ఓకే, సో